హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదండి. ఈరోజు మీ ఇంట్లో ఏమైనా స్పెషల్ పూజ చేస్తున్నారా? ఎందుకు అడుగుతున్నానంటే ఈరోజు మా ఇంట్లో మేమైతే స్పెషల్ మంగళవారం వారం పూజ చేస్తున్నాం అనమాట. వారం పూజ అంటే అమ్మవారికి పూజలు చేస్తుంటారు కదండి. తెలంగాణ సైడు ఎక్కువగా ఉగ్రదేవత చల్లని తల్లి రేణుకా ఎల్లమ్మను కొలిచేవారు ఉంటారు. మేము ఉండేది ఇప్పుడు ఆంధ్ర సైడ్ అయినా కూడా మన పూర్వీకులు, మన ఇళ్ళ వాళ్ళు, మన గోత్రం కలవాళ్ళు ఈ విధంగా పూజలు చేస్తూ ఉంటారు. ఎవరిని కొలుస్తుంటారు, ఏ పద్ధతి ప్రకారం ఇంటి దేవతలు, కుల దేవతలు పూజలు ఎలా చేస్తుంటారు అనేవి మనం తెలుసుకుంటూ ఉండాలి. యథాశక్తి చేయడానికి ప్రయత్నించాలి. అదేవిధంగా ఈరోజు మేమైతే మంగళవారము వారం పూజ చేస్తున్నాం అనమాట. ఇంతకుముందు మన ఛానల్లో కూడా నేను ఇంకా మొదటి వారం మంగళవారం నుంచి స్టార్ట్ చేశాము. ఆ రోజు అయితే వీడియో తీయలేదు, పెట్టలేదు. రెండవ వారం శుక్రవారము ఆ రోజు వీడియో పెట్టాను, మన ఛానల్లో ఉంది చూడండి. ఇది మూడవ రోజు మంగళవారము మళ్ళీ చేస్తున్నాను. పూజ అంతా అయిపోయిందనమాట. టైం వచ్చేసి 9:30 అయింది. వీడియో తీయాలని కూర్చున్నాను. ఇప్పుడు నెక్స్ట్ 8 గంటలకు పూజ చేయడానికి మొదలు పెడుతున్నాను. అప్పటి నుంచి నేనైతే చూపిస్తాను. ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేవాళ్ళు, ఇంతకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఉంటే అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉంటాయి, నేను చెప్పేది విధానము, పద్ధతులు అలాంటివి ఏమైనా కానీ ఎలా ఉన్నాయి అనేటివి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు చూడండి, టైం అయితే 8 గంటలైంది. పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నాను. పక్క అయితే రెడీ అవుతున్నాయి, నైవేద్యాలు రెడీ అవుతున్నాయి. మా ఇంటి ముందర అయితే వాతావరణం ఇలా ఉంచండి. చిన్న అష్టదళ పద్మాలతో రంగురంగుల ముగ్గు, పచ్చటి సుగంధ పరిమళ వాసనలు వెదజల్లే పచ్చటి చెట్టు చూడండి, అంతా రెడీ అయిపోతుంది. నేనైతే వీడియో తీస్తున్నాను. ఉడుకుతున్నాయి అన్నమాట. స్టవ్ పైన పెట్టాను. పూజకు అన్నీ సిద్ధం చేస్తున్నాను. చూడండి, అన్నీ కావాల్సినటువన్నీ రెడీగా పెడుతున్నాను. నేను కూర్చునే సీటు పూజ కోసము, మనం కట్టుకోవడానికి, దేవతలకు కట్టడానికి కంకణాలు అనేది రెడీ చేసి పెట్టాను. నైవేద్యం కోసం అన్నీ సిద్ధంగా పెడుతూ ఉన్నాను అనమాట. అన్ని దీపం, ధూపం, పూలు అన్నీ రెడీ పెడుతున్నాను. ఒక పక్క అయితే, ఒక పక్క చూడండి గుగ్గిళ్ళు చేస్తాం. వారం అంటే గుగ్గిళ్ళ కోసం అయితే తిరువాత వేసి పెట్టాను అనమాట. అది మా పిల్లలు ఆఫీస్కి వెళ్తారు, మా అమ్మాయి కాబట్టి టిఫిన్కి ఉప్మా చేస్తుందనమాట. పోయేటప్పుడు ప్రసాదం కొంచెం తీసుకొని బాక్స్లో వేసుకొని వెళ్ళిపోతారు. టిఫిన్ అయితే సరిపోకపోతే టైం తినడానికి కావాలి కాబట్టి ఉప్మా చేసుకుంటున్నారు అనమాట వాళ్ళు. అయితే నేను ఇక పూజకు వెళ్తున్నాను. పూజ అంతా అయిపోయాక మళ్ళీ వచ్చి వీడియో తీస్తున్నాను. చూడండి, పూజ అయిపోయింది. మళ్ళీ వచ్చి స్టార్ట్ చేశాను వీడియో తీయడం. మా అమ్మాయి ఆల్రెడీ టిఫిన్ చేస్తుంది. చూడండి, నైవేద్యం తీసుకొని ప్రసాదంగా స్వీకరించేసింది. మా ఇంటికి చూడండి సింహద్వారానికి కంపల్సరీగా ఎప్పుడు తోరణాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. వేప మండలం పెట్టాం. చూడండి, ఈరోజు అయితే వారం పూజ చేస్తున్నాం కదా. అమ్మవారు, ఉగ్రదేవతలు, దుర్గా సంబంధిత దేవతల పూజ చేస్తున్నాము. వేపాకు పెడితే మంచిదని ఈరోజైతే వేపాకు పెట్టాను అనమాట. ఇంకా పూజ అంటేనే ఏదైనా స్పెషల్ పూజ ఉంటే మన ఇంట్లో తక్కువగా ఉంటారు మంది, చాలా పని ఉంటుంది. చూడండి, లైట్గా చూపించగా మా దేవుని మందిరం అయితే చూపించేశాను. అన్ని నైవేద్యాలు దేవుళ్ళ ముందు పెట్టే ఉంచాను నేను. ఇంకా ఇప్పుడైతే సాంబ్రాణి వేస్తూ, ధూపం వేస్తూ తిరుగుతూ చూపించాను అనమాట. కొంచెం అలా అది కట్టెన్ వేయాలి దేవునికి, గదికి వేయడానికి కూడా ప్లేస్ లేదు. అన్నీ ముందు వరకు వచ్చాయన్నమాట. చిన్నగా పెడతారు, రెంట్ హౌస్ అంటే చిన్నగా ఉంటుంది ప్లేస్ కాబట్టి. చూడండి, ఇవన్నీ నైవేద్యాలు చేసినవి. గుమగుమలాడే వేడి వేడి రుచికరమైన సద్దలతో చేసిన కుడుములు, సద్ద కుడుములు, దేవునికి నైవేద్యంగా పెట్టిన అన్నం, నూనె వంకాయ కూర, ఉల్లిగడ్డ అవన్నీ ఉంటాయి కదండి. అవి మా పిల్లలు తినంగా ఇంకా మిగిలిందనమాట, ప్లేట్లో పెట్టేశాను. నేనైతే ఉపవాసం ఉంటాం. పూజ అయ్యే వరకు ఉపవాసం ఎలాగో కంపల్సరీ ఉంటాము. రండి, మరి ఇప్పుడు నేనైతే లంచ్ చేస్తున్నాను. లంచ్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఇదే. ఇంకా ఒక పొద్దు ఇడుస్తున్నాను అనమాట. చూడండి, టేస్టీ రుచికరమైన వేడి వేడి దేవునికి నైవేద్యంగా సమర్పించిన సద్ద కుడుములు. సద్దలు తెచ్చి మిల్లులో పిండి పట్టించి తయారు చేసిన సద్ద కుడుములు దేవునికి సమర్పించిన తర్వాత మనకు ప్రసాదంగా మనం స్వీకరించాలి. చాలా టేస్టీగా ఉంటాయి. తెల్ల అన్నము, మామూలు అన్నము, ప్రసాదం నైవేద్యం కోసం చేసింది అన్నము. ఇంకా చూడండి, ఈరోజు మంగళవారం కాబట్టి గుగ్గిళ్ళు, అనుప గుగ్గిళ్ళు, అనుములు అనమాట.
బ్లాక్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి చూడండి, అవి అనుమలు. అనుమల గుగ్గిళ్ళు టేస్ట్గా ఉంటాయి. దేవునికి ప్రసాదం నైవేద్యం పెట్టడానికైతే సప్పగా పడతాయి అనమాట. కేవలం ఉప్పు వేసి సప్పగా ఉడికించినవి. మనం తినడానికి తిరువాత వేసి గుగ్గిళ్ళలో కర్రీ చేస్తామన్నమాట. అది ఇంకా గుమగుమలాడే చిక్కటి గ్రేవీతో చాలా రుచిగా ఉండే గుత్తి వంకాయ కూర, నూనె వంకాయ కూర, నెయ్యి. చూడండి, ఇది నూనె వంకాయ కూర. ఇంకా బెల్లం పానకము, ఇంకా వేప మండలాలు, పువ్వులు, టెంకాయలు, కొబ్బరికాయలు, ఇంకా చేతికి కంకణాలు. అబ్బా, చాలా పని ఉంటుందండి. మాకు తెలిసినంత వరకు చేయడానికైతే మనం ట్రై చేయాలన్నమాట. నాకు అస్సలు తెలియదు అనమాట. చాలా సంవత్సరాల వరకు అమ్మవారు మాకు ఉన్నారు, పూజ చేయాలి అనే విషయమే అస్సలు తెలియదు. మా పెద్దవాళ్ళు అంటే మన దాయాదులు ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తారంటే అంత సీక్రెట్ మెయింటైన్ చేస్తారనమాట. వాళ్ళకు చెప్పకూడదు, తెలియకూడదు. తెలిస్తే వాళ్ళు చేస్తారు, ఏదో లబ్ధి పొందుతారేమో, దైవ కటాక్షం వాళ్ళకు ఉంటుందేమో అని. అలా కానీ మనకు అమ్మవారే దారి చూపిస్తారు అన్నింటికి కూడా.